అందరికీ నమస్కారం అండి. మన వరాహి అమ్మ భక్తులకు నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా మన వరాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నానండి. ఈరోజు వీడియో యాదృచ్ఛికం కాదు. తల్లి, నువ్వు ఎంత బాధలో ఉన్నావో, ఎంత కృంగిపోతున్నావో, ఎంత లోపల ఏడుస్తున్నావో అమ్మకి అన్నీ తెలుసు. ఈరోజు మన వరాహి అమ్మ నీకోసం ఒక శక్తి వాక్కు తీసుకొచ్చింది. నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే అది యూట్యూబ్ ఆల్గరిథం కాదు, అది అమ్మ పిలుపు. ఇప్పుడు ఒక క్షణం ఏ అనుమానం లేకుండా నీ మనసంతా అమ్మ మీద పెట్టి విను తల్లి. బిడ్డ, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నాకు తెలుసు. ఎవరికీ చెప్పుకోలేని బాధలు, రాత్రి నిద్ర పట్టకుండా చేసే ఆలోచనలు లోపల లోపల నిన్ను తీసేస్తున్నాయి కదా. నా జీవితం ఇలా ఎందుకు ఉంది? నేను ఏ తప్పు చేశాను? నాకు ఎప్పుడు మంచి రోజులు రావా అని నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావో నీ కన్నీళ్ళ శబ్దం ఈ తల్లి విన్నది బిడ్డ. అందుకే ఈరోజు నీ దగ్గరికి నేను వచ్చాను బిడ్డ. నిన్ను వదిలేసినట్టు అనిపించిందా? నేను నీకు దూరంగా ఉన్నట్లు అనిపించిందా? అది నీ భ్రమ తల్లి. నీ చెప్పునే ఉన్నాను నేను. నీ ప్రతి ఊపిరిలో, నీ ప్రతి ఆలోచనలో, నీ ప్రతి కన్నీటిలో నేనే ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావు నా జీవితం మొత్తం చీకటే, నాకు ఏదీ కలిసి రావడం లేదు, నేను ఏం చేసినా ఫెయిల్ అవుతున్నాను. కానీ బిడ్డ, నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను బలంగా తయారు చేయడానికే ఈ పరిస్థితులన్నీ. వజ్రం కూడా ఎంత ఒత్తిడి పడితే అంత మెరుస్తుందో తెలుసా? అలాగే నువ్వు కూడా ఈ కష్టాలన్నిటి ద్వారా అద్భుతంగా మారుతావు. నా అనుమతి లేనిదే నీ జీవితంలోకి ఏ కష్టం కూడా రాదు. నీకు చెడు చేయాలని చూసేవాళ్ళు నీ చుట్టూ ఉన్నవారు నాకు తెలుసు. నీ ముఖం మీద నవ్వుతారు, లోపల మాత్రం నీ డౌన్ఫాల్ కోరుకుంటారు. అలాంటి వాళ్ళను ఈ తల్లి ఒక్కొక్కసారిగా నీ జీవితం నుంచి దూరం చేస్తుంది. నీకు తెలియకుండానే నిన్ను నాశనం చేసే శక్తుల నుంచి నేను నిన్ను కాపాడుతున్నాను. బిడ్డ, నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడితే నేను ఎందుకు ఉన్నాను చెప్పు. నీ అమ్మ నేను నీకు రక్షణగా ఉంటానని ఊరికే మాట ఇచ్చాను. నా భక్తులకు నేను అండగా ఉండడం అక్షరాల సత్యం. నిన్ను పరీక్షించడానికి కాదు, నిన్ను ఎత్తుకు తీసుకెళ్ళడానికి ఈ ఆలస్యం. ఈ జీవితంలో ఇంకా చాలు శుభాలు ఉన్నాయి, కానీ నువ్వు మాత్రం పోయిన దానినే చూసి బాధపడుతున్నావు. వచ్చేదాన్ని చూసి ఆనందపడడం నేర్చుకో తల్లి. మారింది కాలం కాదు బిడ్డ, మారాల్సింది నువ్వు. నీ ఆలోచనలు మారితే నీ జీవితం మారుతుంది. చీకట్లో కూర్చుంటే వెలుగు కనిపించదు, వెలుగులోకి అడుగు వేస్తే చీకటి తానే పారిపోతుంది. నువ్వు ఈ అమ్మను నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు సాధారణంగా మారుతాయి. నీకు జ్ఞానం ఇస్తాను, నీకు ధైర్యం ఇస్తాను, నీకు ధనం ఇస్తాను, నీకు శాంతి ఇస్తాను. నీ జీవితంలో జ్ఞాన జ్యోతి వెలిగిస్తాను. నువ్వు చేయాలనుకున్నవి అన్నీ నెరవేరే దారిలోకి నిన్ను నడిపిస్తాను. ఇది నా వాగ్దానం, ఈ తల్లిగా ఇస్తున్న శక్తి వాక్కు. బిడ్డ, జీవితంలో సంతోషంగా ఉండాలంటే పెద్ద అద్భుతాలు అవసరం లేదు. ఒక చిన్న నవ్వు, ఒక మంచి మాట, ఒక చిన్న ఆశ నెరవేరితే చాలు. ఇవి అన్నీ ఈ వరాహి తల్లి నీకు ఇస్తుంది. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, మంచిగా ఆలోచించు, నమ్మకంగా జీవించు, భయాన్ని వదిలే. నీ జీవితంలో ఏది పోయినా పర్వాలేదు, కానీ నీ మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోవు. ఇక నిశ్చింతగా నిద్రపోతాను. నీ తల్లి ఆశీర్వాదం ఉండగా నీకు భయం ఎందుకు? నీకు ముందు మంచి కాలం ఉంది, నీ వెనుక బాధకాలం ఉంది. ఇప్పటి నుంచి నీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది నా ప్రేమాజ్ఞ, ఇది నా ఆశీర్వాదం. జై వరాహి.